ఇంకా గౌరవ శాసనసభ్యులు కేపీ వివేక్ గారు, గౌరవనీయులు మన కాలేరు వెంకటేష్ గారు, శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గారు బండా ప్రకాష్ గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు, బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు, అందుబాటులో ఉన్నవాళ్ళు, ఇంకా చాలామంది రాలేకపోయినారు, అందుబాటులో ఉన్నవాళ్ళు, అదే మాదిరిగా తెలంగాణ సర్పంచుల సంఘం అధ్యక్షులు, తెలంగాణ ఎంపీటీసీల సంఘం కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు, తెలంగాణలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఐక్య కార్యాచరణ సమితి నుంచి కూడా ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు తెలంగాణ భవన్లో 3:30 గంటల పాటు మాతో కలిసి సమావేశం కావడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు చేస్తున్న మోసం, నవంబర్ 10, 2023 నాడు కామారెడ్డి పట్టణంలో బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలను మోసం చేసిన వైనం గురించి చాలా విస్తృతంగా ఈరోజు చర్చించడం జరిగింది. దాదాపుగా 20-25 మంది తమ తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మరి వివరంగా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో అనుకున్నది ఏంటి అంటే, భారత రాష్ట్ర సమితి తరపున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం. రాష్ట్రంలోని బలహీన వర్గాల పక్షాన మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందులో ప్రధానమైనది ఇవాళ రాజ్యాధికారంలో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో వాటా పెంచుతామని చెప్పిన మాట, 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనే మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే, సమగ్ర కులగణన వెంటనే స్టార్ట్ చేయండి, మాటలకే పరిమితం కాకండి. సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి మరి 42% రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని, నవంబర్ 10 లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాట ఇచ్చి సరిగ్గా నవంబర్ 10కి సంవత్సరం నిండుతుంది కాబట్టి నవంబర్ 10 లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ఒకవేళ మీరు చేయని పక్షంలో తప్పకుండా బలహీన వర్గాల బిడ్డల తరపున భారత రాష్ట్ర సమితి మరి పెద్దలు కేసీఆర్ గారితో కూర్చొని మేమందరం కూడా చర్చించి తప్పకుండా ఏ రకంగా ముందుకు పోవాలి, మరి కాంగ్రెస్ కనుక మాట తప్పితే అనే విషయాన్ని కూడా ఆలోచించి ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చిన మాట, 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పిన మాట మొదటి సంవత్సరంలో తప్పారు. కేవలం 8,000 కోట్లకు మాత్రమే పరిమితమైనారు. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి రాబోయే ఫిబ్రవరి మార్చిలో పెట్టే బడ్జెట్లో 25 నుంచి 30,000కు తగ్గకుండా బలహీన వర్గాలకు బడ్జెట్ పెట్టాలి. బీసీ సబ్ ప్లాన్ కూడా మీరే మాట ఇచ్చారు. ఎట్లా అయితే ఎస్సీ సబ్ ప్లాన్ ఉన్నదో అట్లాగే బీసీ సబ్ ప్లాన్ కూడా పెడతామన్నారు. తప్పకుండా బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి. అవసరమైతే అక్టోబర్ నవంబర్ సెషన్లో పెట్టాలి, లేదంటే వచ్చే బడ్జెట్ సెషన్లో పెట్టి 25 నుంచి 30,000 కోట్లకు బడ్జెట్ తగ్గకుండా పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పెద్దలు మన్సూనాచారి గారి నేతృత్వంలో ఒక బృందం, సీనియర్ నాయకుల బృందం, ఒకటి తమిళనాడులో ఏ రకంగా మరి 68-69% రిజర్వేషన్ అక్కడ అమలు అవుతా ఉన్నది అధ్యయనం చేసి ఈ ప్రభుత్వానికి ఇక్కడ అవసరమైతే కొన్ని సూచనలు చేయడానికి కూడా వెళ్ళాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం.